శక్తివంతులుగా, బలవంతులుగా, జ్ఞానవంతులుగా వారి సంతానాన్నంతటిని కూడా ప్రత్యేకమైన కావాలి. నా బిడ్డలు నాకంటే తెలియవంతులు కావాలని మీరు వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగినవాడు. అట్టి కృపలో కరుణ మా ప్రభు నీ పక్షంగా, నీ దాసులుగా నేను ప్రార్థన చేస్తాను. అయినా నీ పక్షంగా నేను దాసులుగా ప్రార్థన చేసి ప్రార్థన దయచేసి కృప, ఘనత, మహిమ, ప్రభావం పొందండి. ఆయన దేవాలయానికి వస్తుంటాడుగా ఆయన మొట్టమొదటి ఆశీర్వాదంతో నీ కుమారుని ఫలించే కొమ్మగా చేసి ఏ సేపు లాంటి జీవితం కుమారుడికి కలిగండి. పదంతలుగా, అరుదంతలుగా, నూరతలు ఫలించేయండి. సమస్తం మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన స్తుతించి అడుగుడుకుంటున్నాం తండ్రి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, దగ్గర మా ప్రభుని తెలుసుకొస్తున్నాం అయ్యా. వారి పడక గది విడిచి నైనా హాల్లో వస్తుండగా అందుకే శక్తిని బంధించి సాధన చేసి వర్తించుకుని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం యేసుక్రీస్తు ఓకేనండి. కుసుమాంజలి వెలుగుతో నిన్ను నింపుకో, నీ జీవితం పండించుకో. నిండి ఘనత తరతరములు నిలుప, నీ భక్త గౌరవం కాపాడరా. పుట్టి నిండి ఘనత తరతరములు నిలుప, నీ భక్త గౌరవం కాపాడరా. అణుకువతో మెలుకువతో ఇంటిని తీర్చా, అణుకువతో మెలుకువతో ఇంటిని తీర్చా. వినయముతో నీ బ్రతికి అర్పించుకో. ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి. వెలుగుతో నిన్ను నింపుకో, నీ జీవితం పండించుకో.
పొందుటకు చేరనిమ్ము. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువైన దేవా, పరలోకపు తండ్రి, దైవ వాక్యమైన దివ్యమైన వెలుగులని మేము నీ కుమారుని తెలుసుకున్నట్లు దయతో కూర్చున్నగా కుమారి పొలపతుల వందన 18 నుండి 24వ వచనం వరకు స్థానిక సంఘ సెక్రటరీ దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయమనుకుని ఆకాశ పక్షులకు సమస్త భూజంతులకు పేరు పెట్టింది. అయినను ఆదాములకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాములకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతనికి ప్రకటనలో ఒక దానిని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన ప్రకటనను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమైంది. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. మూడవ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగిను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసము ఆయనకు రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదులు శుద్ధీకరణ చాకు ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడినవి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు మంచి విందు ముంచి విందు ప్రధానందుకు తీసుకొని కొండని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసము వారిగా ఉన్నామని నేను తెలియజేస్తూ ఉన్నాను. మనందరికంటే ఎక్కువగా సంతోషించేది నూతన వధువులని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే ఎప్పటి వరకు వారు వేరు వేరు స్థలాల్లో వేరు వేరు ప్రాంతాల్లో వారు జీవించారు. నిజంగా ఈ దినాన ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇది దేవుని కార్యం అని నేను మనవి చేస్తూ
చెప్తున్నాను. పరిశుద్ధ ఒంటరిగా ఉంటే మంచిది కాదు. దేవుడు తన రూపములో తన పోలికలో సృజించిన నరుని వైపు చూసినప్పుడు, యావత్తు సృష్టి వైపును చూసినప్పుడు, ఆయన నోటి మాట ద్వారా కలుగు చేసిన సృష్టి అంతటిని చూసినప్పుడు మంచిదిగా కనిపించింది. కానీ తన రూపములో తన పోలికలో సృజించినటువంటి నరుని వైపు చూసినప్పుడు ఒంటరితనం అనేది కనిపించింది. అందుకని అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండగా మనం అందరము వారిని దీవించడానికి వచ్చాం. కానీ దేవుడి ఇల్లు కట్టి తన ఆశ ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పరిశుద్ధ సామెతల గ్రంథము 31వ అధ్యాయము, గుణవత్తైన భార్య దొరుకుట అరుదు, అతిథి ముఖ్యము కంటే ఏదో లోకములో పేరు ప్రతిష్టలు కలిగినటువంటి స్త్రీని కోరుకోవటం లేదు. కానీ ఆమె ఏమంటుందంటే గుణవత్తైన భార్య దొరుకుట అరుదు, అది ముఖ్యము కంటే అమూల్యమైనది. అలాంటి భార్య, గుణవత్తైన భార్య, దేవుని చేత ఆశీర్వాదం నమ్మిక వచ్చి వీళ్ళ నమ్మకత్వం అనేది ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో నమ్మకత్వం ఉండాలి. ఇది దేవుని చిత్త ప్రకారము. ఆమె గుణాన్ని బట్టి దేవుడు ఆమె ముఖ్యము కంటే అమూల్యమైన దానిగా ఎంచబడుతుంది అని చెప్పి తన కుటుంబం దేవుని చేత ఆశీర్వాదపడిన కుటుంబముగా ఉంటుందని నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకంటే ఇక్కడ ఆ రాయబడిన మాటలు, అందము మోసము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. ఆస్తి పాస్తుల వైపు చూడటం కాదు, కానీ దేవుని చేత కొనియాడబడే స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎంతో ముఖ్యము కంటే అమూల్యమైనదని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. వింటున్న ప్రియమైన వారు, ఈ వివాహము పరిశుద్ధమైనది, ఘనమైనది కనుక దేవుని చిత్తాన్ని ప్రభు చెప్పినప్పుడు వచ్చిన మనము ఏదో చెప్పేస్తున్నారు అని ఏదో కొంతమంది ఆలోచన చేస్తున్నారు. వివాహ సమయాల్లో సాధారణంగా ఉన్నారు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మమ్మల్ని ఇక్కడ ఎంతకాలం కూర్చోబెడతారు అన్నట్టుగా ఉన్నారు. ఎంత సమయం ఇక్కడ కూర్చోబెడతారు వీళ్ళు, ఈ బట్టు ఎక్కువ సమయం మేము కూర్చోబెట్టమండి. కాబట్టి కొన్ని మాటలు తప్పకుండా మీరు వినవలసిన వారే ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడిన కొన్ని మాటలు, స్త్రీ భర్తకు లోబడి ఉండాలి. నేను లోబడను, భార్య దొరికిన వానికి మేలు మేలా మేక. ఏమంటే మేలన్న చెప్పండి, మేలా మేక ఇది. కాబట్టి ఈ దినాన దేవుడు నీకు మేలను గ్రహించాడు. చాలా మంది బాగుపడి అనుభవించడము, నీవు ధన్యుడము, నీకు మేలు కలుగును. ఉన్నాము. వివాహం అనేది దేవుడే తానే నియమించిన ఘనమైన స్థితి అయింది. క్రీస్తునకులు ఆయన సంఘమునకు మరమైన ఐక్యము సూచించున్నది. గలయంలో ఏర్పడిన దేవుడు తన చిత్త ప్రకారము మనిషి జాతి వృద్ధి పొందినట్లు పిల్లల ప్రభు యొక్క భయములను శిక్షణను ఆయన పరిశుద్ధ నామములకు మహిమకారముగా ఉంచబడినట్లు వివాహము ఏర్పడినది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను అపరిశుద్ధపరచబడి యుక్తంగా కనపరచబడినట్లును, దేవుని వల్ల ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రంగా జీవించినట్లును ఇది ఏర్పరచబడినది. మూడవది, సుఖదుఖంలో ఒకరికొకరు ఒక తోడుగాను సహాయంగాను ఆదరణగాను ఉన్నట్లు ఇది ఏర్పరచబడినది. ప్రభువైన దేవుడు చెప్పినదేమనగా, నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు, వానికి సాధ్యగాను స్త్రీగాను కలుగజేసిన మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను, వారిద్దరుగా ఏక శరీరముగా ఉందరు. కాబట్టి దేవుడు స్థిరపరిచిన దానిని మనుషుడు వేరు చేయకూడదు. అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ఆవేశం వలన కరుణాళుడైన మన ప్రభువైన పరలోక తండ్రి అతని పరిశుద్ధమైనట్లు తనకు హితమైనట్లు ఈ స్థితియంలో తన బిడ్డలను వినవారక అత్యధికమైన ఆశీర్వాదంతో ఎల్లప్పుడూ వారికి తోడైనను. మనం చేస్తా ఉన్నామండి. 1 Timothy 2:8 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 1 Timothy
పశ్చిమ గోదావరి జిల్లా పినమండ్ర మండలం వెలగలవారి పాలెం గ్రామస్తులు శ్రీ కళ్ళ ఆనందరావు గారి యొక్క కుమారుడు చిరంజీవి కరుణ కుమారుకును పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం భీమవరం గ్రామస్తులు పద్మాభక్తుల మహింపాడి గారి యొక్క కుమార్తె చిరంజీవి వరహాలు వందనకును 2010 ఏప్రిల్ మాసము 21వ తారీఖు బుధవారం ఉదయం 10:30 ఈ వివాహ కార్యక్రమం చదవతులకు వెలగలవారి పాలెం సెంట్ పాల్లోని దేవాలయంలో వీరి ఉభయంలో జలమద్దబడబడి న్యాయమైన హేతు ఎవరైనా కనపర్తి కలిగిన అట్టి వారు తమ ఆక్షేపణలను ఇప్పుడే తెలియజేయగా అయ్యా వేదిక అయ్యా ఇది ఎవరి యొక్క బలవంతము కాదు, మా ఇరువురు కూడా ఇష్టంగా ఉన్నాం. అయ్యా ఎందుకనే టాటా చెప్పండి. వెళ్ళిపోతే ఎక్కడి నుంచి ఈమెను ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరూ జీవించినంత కాలం ఈమెతోనే కాపురం చేయండి. పాపం చెప్పండి మీరు తీసుకోండి అయ్యా. ఎందుకు చెప్పండి థ్యాంక్ యూ అమ్మా. కరుణ వందన, నీవు ఈ పురుషుని భర్తలుగా స్వీకరించి దేవుని నీవు చెప్పిన గృహస్థ మార్గమందు జీవించదవా? ఎంత దగ్గర పెట్టుకోకపోను. ఈయనను ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరూ జీవించినంత కాలం ఇతరులను ఆశింపగా ఈయనతోనే కాపురం చేయదవా? అయ్యా మాంకాళి గారు ఎక్కడైనా సరే ఎక్కడికి రావాలో మనం చేస్తా ఉన్నాం. చాలా సంతోషం. చాలా సంతోషకరమైన విషయం మీరు అందరూ ముందు నేను చెప్తున్నాను. గట్టిగా ఇలా చూడండి. కరుణ కుమార్ అను నేను వందన అని నిన్ను నా భార్యగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా జీవించనని దేవుని ఎదుట గురువుల ఎదుట పెద్దల ఎదుట సంఘం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. కరుణ కుమార్ అని మిమ్మలను నా భర్తగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నమ్మకముగా జీవించునని దేవుని ఎదుట సంఘము ఎదుట గురువుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. సంతోషం. అమ్మాయికి బాగా పనిచేసిందండి. అందరికి వినిపించింది అనుకోండి. నాగలి